హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఇంటి నిండా డ్రెస్సెస్తో నింపేసింది అనుకుంటున్నారు కదా. ఇవాళ మన వీడియో వచ్చేసి మదర్ అండ్ డాటర్ కాంబో డ్రెస్సెస్ అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. నేను మా పాప అయితే డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకున్నాము. అవి ఎలా ఉన్నాయో అయితే మీకు చూపిద్దామని అయితే వీడియో తీస్తున్నాను. సో డ్రెస్సెస్ టాపిక్ వచ్చిందంటే ఇంట్లో జెంట్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసు కదా. చూడండి మా హస్బెండ్ ఎలా పెట్టారు, మళ్ళీ స్టార్ట్ చేసిందిరా బాబు అని ఎలా పెట్టారు. బట్ అలాంటివన్నీ మనం పట్టించుకోం కదా. సో మనమైతే స్టార్ట్ చేసేద్దామా. సో నేనైతే 1 by 1 అయితే డ్రెస్సెస్ చూపిస్తాను. ఫస్ట్ డ్రెస్ అయితే ఇదే అనమాట. సో నేనైతే సపరేట్‌గా బయట క్లాత్ తీసుకొని నేను మమ్మీతోనే స్టిచ్ చేయించుకుంటాను అనమాట. సో మమ్మీ స్టిచ్చింగ్ చేస్తారు. సో నేను ఇట్లా క్లాత్ తీసుకొని ఇలా అయితే స్టిచ్ చేయించుకున్నాను. సో ఇదొచ్చేసి పైన పింక్ కలర్ అండ్ కింద అయితే లక్స్ గ్రీన్ కలర్. సో హ్యాండ్స్ అయితే ఇట్లా కొంచెం రఫుల్ హ్యాండ్స్ వచ్చేలా అయితే పెట్టించుకున్నా అనమాట. అండ్ లోపల కూడా మరీ ట్రాన్స్‌పరెంట్‌గా కనపడకుండా షార్ట్ హ్యాండ్స్ అయితే పెట్టించాను. సో మొత్తం పైన కూడా బోట్ నెక్ పెట్టించుకున్నాము. అండ్ ఇలా అయితే స్టిచ్ చేయించుకున్నాను అనమాట. చాలా బాగుంది కలర్ కూడా. అండ్ సేమ్ ఇలానే మా పాపకు కూడా స్టిచ్ చేయించాను అనమాట. సో నేను అది కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసి మా పాప డ్రెస్. సేమ్ నాలాగే స్టిచ్ చేయించుకున్నాను. బట్ బోట్ నెక్ కాకుండా యూ నెక్ అయితే పెట్టించాను. సేమ్ వర్క్ అలానే స్టిచ్ చేయించాను అనమాట. సో ఇద్దరికి కాంబోలో అయితే సూపర్గా ఉంటుంది వేసుకుంటే. సో ఇలా ఉంటుంది అనమాట నేను మా పాప వేసుకుంటే. అక్కడ వేసేదా ఇది మా పాపదనమాట. ఇది స్టిచ్ చేయించుకోలేదు, జస్ట్ బయట తీసుకున్నాము. యాక్చువల్గా సేమ్ నా డ్రెస్ కూడా ఇదే కలర్ ఉందనేసి బర్త్డేకి అయితే తీసుకున్నాం అనమాట. అండ్ నా డ్రెస్ అయితే స్టిచ్ చేయించుకున్నాను. సో ఇది నా డ్రెస్ అనమాట. నేను ఇలా స్టిచ్ చేయించుకున్నాను ఇది. సో మొత్తం పైన కింద సేమ్ కలర్ ఉంటుంది. బట్ పైన ఫ్యాబ్రిక్ డిఫరెన్స్, కింద మొత్తం నెట్టెడ్ ఫ్యాబ్రిక్. అండ్ కింద అయితే మొత్తం ఫ్లవర్స్ ఇలా అయితే వచ్చాయన్నమాట. చాలా బాగుంది ఇది కూడా. పార్టీ టైమ్స్లో అలా వేసుకుంటే అయితే నాకు సూపర్గా అనిపించింది ఈ డ్రెస్ కూడా. అండ్ బ్యాక్ సైడ్ ఏమో ఇలా ఒక బౌ ఉంటుంది కదా, సో అలా అయితే పెట్టించుకున్నాను. సో ఇలా ఒక థ్రెడ్ ఇట్లా ఒకసారి వస్తుంది. సో చాలా బాగుంది ఇది కూడా. సో మ్యాచింగ్ అవుతుంది అని చెప్పి నేను మా పాపకు కూడా సేమ్ డ్రెస్ తీసుకున్నాను అనమాట. సో మ్యాచింగ్. స్మైలింగ్. అమ్మ అక్కడే కాదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మా పాప సెకండ్ బర్త్డేకి అయితే స్టిచ్ చేయించుకున్నాను నేను. సో ఇదైతే బొటిక్లో స్టిచ్ చేయించాను అనమాట. మా మమ్మీ స్టిచ్ చేయలే, బొటిక్లో స్టిచ్ చేయించాను. సో ఇది కూడా మొత్తం కంప్లీట్గా ఫ్లవర్స్ వచ్చేసి పైన కూడా ఫ్లవర్స్ ఇలా వచ్చి చాలా బాగుంది ఇది కూడా. అండ్ ఇది వచ్చేసి మా పాప డ్రెస్. ఇది కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసి చేయించుకున్నాను. సేమ్ సూపర్గా ఉంది ఇది కూడా. ఫ్రంట్ ఏమో డీప్ యూ నెక్ పెట్టించేసేసుకున్నాము. అండ్ బ్యాక్ సైడ్ థ్రెడ్స్, చిన్న హ్యాంగింగ్స్ అలా అయితే పెట్టించాను. అండ్ డ్రెస్లోనే హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, అలా అయితే పెట్టించారనమాట వాళ్ళు. చాలా బాగుంది. ఇది నేను కుకట్పల్లిలో అయితే స్టిచ్ చేయించాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మ్యాక్స్ అందరికీ తెలిసే ఉంటుంది, నారాయణపేట్ డ్రెస్. ఒక టైంలో ఫుల్ ట్రెండ్ అయిన డ్రెస్ ఇది. అంటే మ్యాక్స్ శారీస్ కానీ హాఫ్ శారీస్ కానీ అలా బాగా ట్రెండ్ అయ్యాయి. సో నేనైతే శారీ తీసుకొని మా మమ్మీతో స్టిచ్ చేయించుకున్నాను అనమాట. సో నాకు మా పాపకి ఇద్దరికి స్టిచ్ చేశారు మమ్మీ. సో ఒక శారీ తీసుకుంటే బేబీకి మదర్కి సరిపోతుంది అనమాట మ్యాక్సిమం. సో నాది వచ్చేసి ఇలా స్టిచ్ చేయించుకున్నాను. అండ్ దీనికి బెల్ట్ కూడా ఉందన్నమాట. అండ్ మనకి శారీలో అంచు ఉంటుంది కదా, సో దాంతో అయితే బెల్ట్ స్టిచ్ చేయించాను అనమాట. సో చాలా బాగుంది ఇది కూడా డ్రెస్ అయితే వేసుకుంటే. అండ్ ఇది వచ్చేసి మా పాప డ్రెస్ అనమాట. సేమ్ అలానే స్టిచ్ చేయించాను. సో తనకు కూడా బెల్ట్ అనమాట. మమ్మీకి బెల్ట్ ఉంది, నాకు కూడా బెల్ట్ కావాల్సిందే అని మరీ స్టిచ్ చేయించుకుంటాను కూడా.
సో ఇద్దరు డ్రెస్సెస్ అన్నమాట ఇవి. సో ఇది నాది, ఇది మా పాపది. మ్యాక్స్ మదర్ డాటర్ ఉంటే ఇలా కాంబో డ్రెస్సెస్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే కిడ్ అండ్ మదర్ లాగా కనిపిస్తారు, అండ్ నెక్స్ట్ చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి కదా. సో అందుకే ఇలా స్టిచ్ చేయించుకున్నాను అనమాట మ్యాక్సిమం. సో నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను. సో ఇది వచ్చేసి నేను డ్రెస్ స్టిచ్ చేయించుకోలేదు, హాఫ్ శారీ లాగా అయితే స్టిచ్ చేయించుకున్నాను అనమాట. ఇది కూడా బయట ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను. సో కింది ఇలా వస్తుంది, అండ్ పైన దీనికేమో నేను సేమ్ తీసుకోకుండా వేరే బ్లౌజ్ అయితే తీసుకున్నాను అనమాట. కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఇలా తీసుకున్నాను. మొత్తం చెమ్కీస్ అలా ఉంటాయి కదా, అలా తీసుకున్నాను. ఇది కూడా మమ్మీయే స్టిచ్ చేశారు, మొత్తం ప్రిన్సెస్ కట్ అలా పెట్టేసి స్టిచ్ చేశారనమాట. నేను మ్యాక్స్ మమ్మీకి ఈ డిజైన్ కావాలి, ఈ మోడల్ కావాలని చెప్పేసి నేను ఫోన్లో చూపిస్తాను యూట్యూబ్లో, అంతే ఇంకా మమ్మీ మ్యాక్స్ కుట్టేస్తారనమాట నాకు అన్నీ. అండ్ ఇప్పుడు మా పాపకి నా టర్న్ అయిపోయింది, ఇప్పుడు మా పాప టర్న్, ఇద్దరం కలిపి మరీ స్టిచ్ చేయించుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ ఇది నోని అనమాట ఇది. సో ఇది ఒక హాఫ్ శారీ సెట్. ఇందులోనే మా పాపకేమో హాఫ్ శారీ అంటే మరీ చిన్న పాప కదా అని చెప్పి నేను లంగా జాకెట్ లాగా అయితే స్టిచ్ చేయించాను. బ్లౌజ్ పైన బ్లౌజ్ వచ్చేస్తుంది. సో ఇది కింద అనమాట లెహంగా. అండ్ దానికి పైన జారిపోకుండా మమ్మీ అయితే ఇలా పెట్టేశారు, థ్రెడ్స్ లాగా అయితే పెట్టి స్టిచ్ చేసింది అనమాట. అండ్ పైన బ్లౌజ్ వచ్చేసి సో ఇలా స్టిచ్ చేశారు. ఇది కూడా ఒక టైంలో ఫుల్ ట్రెండ్ నడిచింది ఈ మోడల్, ఇలా 3 లేయర్స్ ఇలా బాగా ట్రెండ్ అయింది. సో ఇలా స్టిచ్ చేయించాను అనమాట. నేనేమో హాఫ్ శారీ లాగా స్టిచ్ చేయించుకున్నాను, మా పాపకేమో ఇలా స్టిచ్ చేయించాను అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది వేస్తే మా పాపకి. నేను పక్కన పిక్స్ కూడా షేర్ చేస్తాను, ఒకసారి చూడండి ఎంత బాగుంటుందో. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా శారీయే అనమాట. మమ్మీ కోసం అని తీసుకుంది శారీ, బట్ నాకు కొంచెం ఫ్లవర్స్ అలా నచ్చాయని చెప్పి దీన్ని డ్రెస్గా అయితే చేంజ్ చేయించేసాను దీన్ని. అండ్ దీనిలో ఫ్యాబ్రిక్తో మా పాపకు కూడా స్టిచ్ చేయించాను. జనరల్గా శారీలో పౌచింగ్ అంటారు కదా, సో అదైతే కింద యాడ్ చేయించాను. సో మా మమ్మీ కొంచెం లెంత్ సరిపోవట్లే అని చెప్పి ఇంకా ఏదో చేంజ్ చేసి మొత్తం ఇలా కుచ్చుల్లాగా పెట్టి ఏదో అయితే చేసిందనమాట. అండ్ బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకుందామని చెప్పి వర్క్ చేయించింది. సో దాన్ని నేను పైన యాడ్ చేయించాను ఇలా. అండ్ హ్యాండ్స్ ఏమో ఇట్లా బుట్ట హ్యాండ్స్ లాగా పెట్టించాను. సో చాలా బాగుంటుంది ఇది కూడా మా పాపకి, అంటే చిన్నపిల్లలకి ఇలా చాలా క్యూట్గా అనిపిస్తాయి వేస్తే. అండ్ ఏమో ఇది నా డ్రెస్, ఇది వచ్చేసి మా పాప డ్రెస్ అనమాట. సో కలర్ అయితే కొంచెం డిఫరెన్స్ ఉంది, ఎందుకంటే ఇది పౌచింగ్ అది వచ్చింది కదా, ఇది బ్లౌజ్ కదా, సో కొంచెం డిఫరెన్స్ ఉంది, బట్ సేమ్ శారీలోది అనమాట. వీడియో తీసినా పిక్ తీసినా ఓన్లీ మా పాప వరకే స్టిచ్ చేయించాను ఇవి క్లాత్ తీసుకొని. ఇవి కూడా ఒక టైంలో బాగా ట్రెండ్ నడిచాయి కదా, సో ఆ డ్రెస్ అనమాట ఇది కూడా. ఇది క్లాత్ తీసుకొని అయితే స్టిచ్ చేయించాను నేను. ఇందులో చాలా కలర్స్ కూడా బాగా ట్రెండ్ అయ్యాయి. సో నాకు ఈ కలర్ బాగా నచ్చిందని చెప్పి ఇలా స్టిచ్ చేయించాను అనమాట. వేసుకుంటే కూడా మా పాపకు చాలా లుక్ వచ్చింది డ్రెస్ అయితే. అండ్ మొత్తం ఇలా చెమ్కీస్ ఇలా ఉంటాయి. బట్ ఇలాంటి డ్రెస్సెస్ వేస్తే వాళ్ళకి ఎలా అంటే వామ్మో నాకు ఈ డ్రెస్ వద్దు అనే టైప్లోనే ఉంటారు. ఎప్పుడు ప్యాంట్ షర్ట్స్, వెస్ట్రన్ టాప్స్ అలానే కావాలని అయితే అంటారు, కానీ అప్పుడప్పుడు అకేషనల్గా కూడా ఇలా వేసుకోవాలి కదా. సో ఇలా అయితే స్టిచ్ చేయించాను అనమాట. అండ్ కింద కూడా ఇలా ఫ్రిల్స్ లాగా పెట్టించాను. క్లాత్ కొంచెం మిగిలితే మమ్మీ ఇలా బాగుంటుందని చెప్పి తన ఓన్ ఐడియాతో ఇలా పెట్టిందనమాట. సో నెక్స్ట్ వచ్చి ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ తీసుకొని అయితే స్టిచ్ చేయించాను. ఇది కొంచెం చిన్నప్పటి డ్రెస్. సో పైన అయితే ఇలా ఆపోజిట్ కలర్ అయితే ఇలా తీసుకున్నాను. అండ్ దీనికి కూడా ఇలా హ్యాండ్స్ ఇలా రఫుల్ హ్యాండ్స్ లాగా పెట్టించాను అనమాట. అండ్ కొంచెం చిన్న పైపింగ్ లాగా చేపించాను. ఇది కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే, ఎందుకంటే ఇలా రెడ్డిష్ కలిసింది కదా రెడ్ కలర్ పైన. సో చాలా బాగుందన్నమాట. ఇది కూడా ఎక్కువ ఫ్రిల్స్ పెట్టి 2.5 మీటర్స్ అయితే తీసుకున్నాను. సో ఎక్కువ ఫ్రిల్స్ పెట్టి అయితే ఇది కూడా చాలా బాగుంది. సో కంప్లీట్గా డ్రెస్ అయితే ఇలా ఉంటుంది. సో సూపర్ లుక్ ఉంటుంది వేసుకుంటే మాత్రం కిడ్స్కి.
సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా లంగా జాకెట్ అంటారు కదా, పట్లంగా టైపు. సో సెమీ పట్టు క్లాత్ తీసుకున్నాను. ఇది కూడా మాక్సిమం మమ్మీయే స్టిచ్ చేస్తారు. జస్ట్ 1 ఆర్ 2 మాత్రమే నేను బయట స్టిచ్ చేయించాను అనమాట. ఎందుకంటే బయట స్టిచ్చింగ్ ప్రైజెస్ చూస్తే క్లాత్ ఒక 2000 అవుతుంది అంటే స్టిచ్చింగ్కి కూడా ఒక్కో డ్రెస్కి 2000 అలా అవుతుంది కదా. సో అది వేస్ట్, మా మదర్ స్టిచ్ చేస్తారు కదా అని చెప్పి నేనైతే ఇలా స్టిచ్ చేయిస్తాను అనమాట. సో ఇది వచ్చి కింద లెహంగా, ఇది పైన బ్లౌజ్. కింద ఇలా ఫ్రిల్స్ పెట్టేసి స్టిచ్ చేసింది అనమాట. అండ్ హ్యాండ్స్ కూడా బుట్ట హ్యాండ్స్ అంటారు కదా, సో అలా అయితే పెట్టించాము. సో ఇలా వచ్చి హ్యాండ్స్ ఇలా వస్తుంది, చాలా బాగుంది ఇది కూడా. అండ్ పైన కూడా మమ్మీ మళ్ళీ కొంచెం లెంత్ పెరిగినా యూజ్ ఉంటుంది అని చెప్పేసి మొత్తం కొంచెం స్టిచ్ చేసింది అనమాట, ఫోల్డ్ చేసేసి. అండ్ కొంచెం ఏజ్ పెరిగినా కానీ మళ్ళీ యూజ్ చేసుకునేలాగా అయితే ఉంచింది. అంటే జనరల్‌గా చిన్న పిల్లలకి లంగా జాకెట్లు స్టిచ్ చేసినప్పుడు కింద ఫ్రిల్స్ ఏస్తారు కదా, ఫోల్డ్ చేసేసి లోపలికి. సో అది మమ్మీ పైన స్టిచ్ చేశారు. సో ఇది డ్రెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అదే టైప్ ఫ్యాబ్రిక్. సేమ్ అలాంటి మోడలే, బట్ కలర్ డిఫరెన్స్ అంతే. సో ఇది కూడా స్టిచ్ చేయించాను అనమాట. సేమ్ ఇలానే పైన క్లాత్ తీసుకొని కిందేమో ఇలా ఫ్రిల్స్ పెట్టించారు. అండ్ నెక్స్ట్ ఇది హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా కొంచెం పెద్దగా, కిడ్స్ కదా కొంచెం పెద్దగా కనిపిస్తే షో ఉంటుందని ఇలా పెట్టాను అనమాట. అండ్ చిన్న పైపింగ్ ఒకటి పెట్టేపిచ్చాను. సో కింద లెహంగా వచ్చేసి ఇలా ఉంటుంది మొత్తం. అండ్ పైన మొత్తం ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ అనమాట. సేమ్ ఇది కూడా లంగా జాకెట్ టైపే. అండ్ ఇంట్లో చిన్నపిల్లలు, అమ్మాయిలు ఉంటే మాత్రం మ్యాక్స్ క్యూట్గా చిన్న చిన్న పట్లంగాలు ఉంటేనే బాగుంటాయి కదా. సో ఎక్కువ కాకుండా కొంచెం ఇలా తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఎక్కువ ప్రైస్ పెట్టి తీసుకున్నా వాళ్ళకి ఒక 3-4 ఇయర్స్లో మొత్తం షార్ట్ అయిపోతాయి కదా. సో ఫస్ట్ అయితే కొంచెం తక్కువ అమౌంట్లోనే తీసుకుంటే బాగుంటుంది. సో పైన మొత్తం ప్లెయిన్ వచ్చిందని చెప్పి జస్ట్ కొంచెం థ్రెడ్ వర్క్ అయితే చేయించాను. అండ్ నెక్స్ట్ కాజులు అంటారు కదా, సో వాటితో అయితే చిన్న చిన్నగా ఇట్లా పెట్టించారనమాట వాళ్ళు. సో నాకైతే బాగా నచ్చింది. అండ్ హ్యాండ్స్ కూడా ఇట్లా బుట్ట హ్యాండ్స్ కదా, ఇలా పెట్టారనమాట. సో చాలా బాగుంది ఇది కూడా. అండ్ కింద మొత్తం ఇలా వచ్చింది. బట్ పైన వర్క్ రావడమే దీనికి హైలైట్ అనమాట. దానివల్ల ఇది బాగా లుక్ వచ్చింది డ్రెస్. అండ్ ఇది నేను దివాళీకి తీసుకున్నాను మా పాపకి, చాలా బాగుంటుంది ఇది కూడా. అండ్ సైడ్ కూడా ఇట్లా హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, అలా ఇచ్చారనమాట. కింద ఈ కలర్ యాడ్ అయ్యేటట్టు అయితే ఇట్లా పెట్టారు. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ అనమాట. ఇది కూడా బొటిక్లో స్టిచ్ చేయించాను నేను. అంటే నాకు ఈ క్లాత్ నచ్చి చేయించాను అనమాట. అండ్ బ్యాక్ సైడ్ ఇట్లా పాట్ నెక్ అంటారు కదా, సో అలా పెట్టించాను. వాళ్ళు థ్రెడ్స్ ఇలా బ్యాక్ హ్యాంగింగ్స్ ఇవి కూడా చాలా పెద్దగా ఇచ్చారు. ఎందుకంటే ఇది చాలా మోడల్ అని చెప్పి ఇలా స్టిచ్ చేసామని చెప్పారనమాట. చాలా బాగుంది ఇది కూడా. అంటే ఫ్యాబ్రిక్ కూడా చాలా ఎక్కువ పెట్టేసి అయితే స్టిచ్ చేశారు. మా పాపకు కూడా చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా. సో ఫ్రంట్ బ్యాక్ ఇలా ఉందన్నమాట. సో సింపుల్ అండ్ క్యూట్గా అనిపించింది. అండ్ హ్యాండ్స్కి కూడా ఎక్కువ పెట్టకుండా చిన్నగా ఫ్రిల్స్ లాగా అయితే పెట్టేశారనమాట. చాలా క్యూట్గా అనిపించింది ఈ డ్రెస్ కూడా. నెక్స్ట్ ఈ డ్రెస్ వచ్చేసి ఇది కూడా బొటిక్లోనే స్టిచ్ చేయించాను. బట్ ఒక 2-3 ఇయర్స్ అవుతుంది అయితే ఇది తీసుకొని. కొంచెం అయితే షేడ్ అయినట్టు అయితే అనిపించింది, కానీ చాలా బాగుంది. చాలా టైమ్స్ వేసాను. అండ్ ఇది కూడా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అనమాట. మా పాప ఎప్పుడు నార్మల్గా ఇలాంటి డ్రెస్ చేస్తే నాకు వద్దు అంటది. బట్ అలాంటిది ఈ డ్రెస్ అయితే నాకు దానికి చాలా బాగా నచ్చింది. అండ్ ఇవి కూడా థ్రెడ్స్ అలానే పెట్టారనమాట. సో ఇది కూడా ఇట్లా పెట్టేసి పైన వచ్చిన ఫ్రిల్స్ని కింద కొంచెం ఇలా యాడ్ చేశారు. అంటే కింద లేస్ ఉంటుంది కదా, అది సపరేట్గా యాడ్ చేశారనమాట. అండ్ పైన కూడా క్లాత్ సపరేట్. అండ్ ఇందులో కూడా వీళ్ళు లోపల ఒక సాటిన్ క్లాత్ అండ్ క్యాన్ కూడా యూజ్ చేశారు. అండ్ లోపల మళ్ళీ బేబీకి సాఫ్ట్గా ఉండాలని చెప్పి కాటన్ క్లాత్ కూడా యూజ్ చేశారనమాట. చాలా బాగుంది డ్రెస్సెస్ అయితే. అండ్ బ్యాక్ సైడ్ ఏమో ఇలా పాట్ నెక్ అయితే ఇచ్చేసారనమాట. ఇలా పాట్ నెక్ అయితే ఇచ్చారు. సో ఇది బటన్ పట్టట్లేదు, పాట్ నెక్ ఇచ్చారు. చాలా బాగుంది ఇది కూడా, సూపర్గా ఉంటుంది క్లాత్ కూడా. శారీ అనమాట. శారీని ఇలా హాఫ్ శారీ లాగా అయితే స్టిచ్ చేయించుకున్నాను. అంటే శారీ కొంచెం ఓల్డ్గా అనిపిస్తుంది అనేసి ఇలా అయితే స్టిచ్ చేయించుకున్నాను అనమాట. అంటే వీళ్ళే నాకు జనరల్గా ఓనీలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నవి నాకు చూపించారు. సో నేను మ్యాచింగ్ అయితే తీసుకున్నాను. ఇది ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట శారీ. అండ్ ఇది వచ్చేసి ఓనీ.
సో మొత్తం ఇలా కట్ వర్క్ వచ్చిందనమాట, మొత్తం ఎడ్జ్ అంతా 4 సైడ్స్ అయితే ఇట్లా కట్ వర్క్ ఇచ్చారు. అండ్ జనరల్గా ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీసే, సో దాన్ని నేను బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను అనమాట. సో హ్యాండ్స్ వచ్చేసి చిన్న బుట్టలాగా పెట్టించేసి లెంత్ హ్యాండ్స్ పెట్టించేసుకున్నాను అనమాట. అండ్ ఫ్రంట్ ఇట్లా స్క్వేర్ షేప్ ఉంటుంది కదా, సో స్క్వేర్ షేప్ పెట్టించి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ అయితే పెట్టించుకున్నాను. సో సింపుల్గా స్టిచ్ చేయించేసుకున్నా అనమాట. బ్యాక్ హుక్స్లు పెట్టించాను. సో ఇది లెహంగా, ఇది వచ్చేసి ఓన్. సో ఇది కూడా చాలా బాగుంది. చాలా నార్మల్గా ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కూడా చాలా కనిపించాయి శారీస్, ఇలా ఆఫ్ సైజ్ చాలామంది స్టిచ్ చేయించుకున్నారు. సో నాకు ఇది కలర్ బాగా నచ్చింది అనిపించి ఇలా తీసుకున్నాను అనమాట. ఇది కూడా సిల్క్ టైప్ క్లాత్ అనమాట. సో మొత్తం ఇట్లా కౌస్ ఇలా ఉంటాయి కదా, మొత్తం ఇలా అయితే వచ్చాయి. సో చాలా బాగుంది ఇది కూడా. డ్రెస్ శారీ, హాఫ్ శారీ లాగా అయితే స్టిచ్ చేయించుకున్నాను కదా, సో ఇట్లా వచ్చింది ఫైనల్గా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా పట్లంగా టైప్, బట్ పట్టు కాదు, ఆర్గన్జా క్లాత్ అంటారు కదా, సో ఆ టైప్ క్లాత్ అనమాట ఇది కూడా. సో కిందేమో మొత్తం సిల్వర్ కలర్ అలా వచ్చింది ఇలా కింద మొత్తం. సో పైనేమో చిన్న చిన్న బుట్టీస్ లాగా అయితే ఇచ్చాడు. సో చాలా బాగుందనమాట ఇది కూడా. అండ్ అంటే ఈ రెడ్ కలర్ కదా, అండ్ మామూలుగా పూజలప్పుడు కానీ, వరలక్ష్మి వ్రతం టైం కానీ, ఆ టైంలో అయితే పూజ టైంలో చాలా లుకింగ్ అనిపిస్తుంది, బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో అందుకే మా పాపకైతే ఇది తీసుకున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం కోసం అయితే తీసుకున్నాం ఇది. అండ్ ఇది వాళ్ళ దగ్గరే క్లాత్స్ అవి ఉంటాయి, అండ్ వాళ్ళే స్టిచ్ చేసి ఇస్తారనమాట. అండ్ చూసారు బుట్ట హ్యాండ్ కూడా చాలా బాగా స్టిచ్ చేశారు, అండ్ చిన్న చిన్న ఫ్రిల్స్ కూడా పెట్టారు బయటికి. అండ్ ఇది కనపడేటట్టు కొంచెం ఇలా లేస్ యాడ్ చేశారు అనమాట, అంటే డ్రెస్లో ఉంటుంది కదా, సో ఆ లేసే యాడ్ చేసేసారు. సో బ్యాక్ సైడ్ ఇలా మొత్తం ఇట్లా ఉక్సులు ఇచ్చేసారు. అండ్ కిడ్స్కి ఇలా లోపల ఉంటేనే క్లాత్ గుచ్చుకోకుండా ఉంటుంది కదా, సో దాని పైనే ఇది వస్తుంది కదా, సో చాలా నీట్గా ఉంది. అండ్ దీనికి వాళ్ళు మళ్ళీ యాడ్ చేసి కూడా ఇచ్చారు, అంటే కొంచెం ఏజ్ పెరిగినా కానీ ఇస్తారు కదా, సో అలా ఒక లేయర్ మందం ఇచ్చారు. సో కొంచెం హైట్ పెరిగితే మనం ఇది కూడా స్టిచ్ ఓపెన్ చేసుకుంటే లెంత్ పెరుగుతుంది. సో ఇది ఫైనల్ లుక్ అనమాట, ఇలా ఉంది. సో ఇవాళ వీడియో వచ్చేసి ఇదనమాట. కంప్లీట్‌గా నేను మా పాప స్టిచ్ చేయించుకున్న కాంబో డ్రెసెస్ అయితే, అండ్ నెక్స్ట్ మా పాపకి నేను సెపరేట్‌గా స్టిచ్ చేయించిన డ్రెసెస్ అయినా కంప్లీట్‌గా అయితే మీకు చూపించాను. సో ఇందులో మీకు ఏ డ్రెస్ అయితే నచ్చిందో, మా పాప నాది కాంబో డ్రెసెస్ కానీ, ఇండివిడ్యువల్‌గా నేను స్టిచ్ చేయించిన డ్రెసెస్ మీకేమైనా నచ్చితే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.